హాయ్ అండి అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. అందరికీ హ్యాపీ సండే స్పెషల్ అయితే తెచ్చుకోలేదండి. ఎందుకంటే నిన్న రోజున చిట్తల్ని తీసుకొచ్చినప్పుడు వ్యాక్సినేషన్ అయితే వేయించాము. ఫీవర్ అయితే వచ్చేసింది అనమాట. సండే అంటే ఇంకా మా అమ్మ చిట్టితల్లి కూడా తినిద్ది, ఇంకా ఒకటి తినకుండా మేము తింటాం ఎందుకని చెప్పేసి ఇంకా మేమేం తెచ్చుకోలేదు. ఆడున్నప్పుడు అంటే రీసెంట్గా మేము ఆడున్నప్పుడు ఒకసారి మా ఆయన మాంసం అయితే తీసుకొచ్చాడండి. దాన్ని అయితే కర్రీ చేశాను. ఈ వీడియో ముందు ఆ క్లిప్లో అయితే పెడతాను. ఆ ఇంటికాడ ఉన్నప్పుడు చేసుకున్నాము. ఇంక ఇప్పుడేమో ఇక్కడికి వచ్చేసాం కదా, నీసేం తెచ్చుకోలేదు మేమైతే. మా ఆయన తెస్తానన్నా ఎందుకులే అనుకున్నాం ఇద్దరం. ఎందుకంటే చిటితలు తినకూడదు కదా, మన దీంట్లో ఎట్లా నీసు ఇంట్లో ఎందుకు లేవు పిల్లలకు బాగలేనప్పుడు అని అనుకొని బంద్ చేసాం ఈ సండే అయితే. ఇల్లు అయితే చాలా ఒకటికి బాగా అయిపోయిందండి. పెయింట్ అన్నీ వేసాము. త్వరగానే ఇంట్లోకి వెళ్ళబోతున్నాం. అలానే వినకుండా ఒక పని మీద అయితే వెళ్ళాం కదా, వెళ్ళిన పని కూడా జరిగిందండి, సక్సెస్ అయింది. ఏం కొంటున్నాం అనేది మీకు నెక్స్ట్ వీడియోలో వచ్చేసిద్ది, చూస్తూ ఉండండి. అలానే మన పేజ్ని కూడా ఫాలో అవ్వండి. ఇంకా ఇప్పుడైతే మాత్రం ఇంకా వంట పనులు ఏం చేసే పని లేదు. ఎందుకంటే పప్పు అన్నం చేశాను పొద్దున. ఇంకా గుడ్లు ఉడకబెడదామన్నా కానీ ఏడ్చిద్దండి మేము తినేటప్పుడు అనిద్ది. ఇంకా అందుకని గుడ్లు కూడా ఉడకబెట్టలేదు. తగ్గినా పెట్టచ్చులని. ఇది ఇండక్షన్ చేయడం వల్ల సంవత్సరం ఇండక్షన్, ఇంకా అందుకని ఫీవర్ వచ్చింది. వస్తేనే మంచిది అంటారు చాలా మంది అయితే. ఇంకా మందులు కూడా వాళ్ళే ఇచ్చారు పోయమని చెప్పేసి పోసాను. కొంచెం కాలు కాడ గడ్డ కట్టిందండి. ఇంకా ఐస్ క్యూబ్ పెడుతూ తడి కూడా చుడుతూ ఉంటే చాలా వాటికి మొత్తం తగ్గిపోయింది అనమాట. ఏం లేదు, ఇప్పుడిప్పుడే కొంచెం నడుస్తుంది. మొన్న అయితే అసలు చేయి కూడా దిగలేదండి 2 రోజులు. చాలా ఇబ్బంది పడ్డాను నేనైతే. 5 సంవత్సరాలు కదా చేసేది, 2 సంవత్సరాలు అప్పుడు చేయించిన పోయేది అని. ఆ ఇంటికి ఉన్నప్పుడు నేనైతే ఇంకా నా స్టైల్లో కర్రీ అయితే చేశాను. మటన్ చూసేయండి. ముందైతే ముక్కలు అయితే ఉడకబెట్టేసాను అనమాట. చూశారు కదా, మా ఆయన అయితే తీసుకొచ్చాడు. చిట్టి తల్లి కూడా ఉందండి. చిట్టి తల్లి ఏమో ఆడుకుంటా ఉంది. ఇంకా అందుకని చెప్పేసి గబగబా వంట పని అయితే స్టార్ట్ చేసేసాను. ముందైతే ఆనియన్స్ వేగాలి, ఆనియన్స్ తర్వాత టమాటా. నేనైతే హాస్టల్లోనండి, నా చదువు అంతా అయిపోయింది. అసలు నేను వంటలే చేయలేదు. ఏందట్టు చేస్తే బాగా వచ్చిందని నేను చేస్తా కానీ నాకు అంతగా రాదు. నేను చూసి నేర్చుకోవటమే కానీ మనం ఎప్పుడు సొంత ప్రయోగాలు అయితే చేయమన్నమాట. ఒకరి మీద చేస్తే మా ఆయన మీద తప్ప ఎవరి మీద చేయను. ఇంకా ఈ కర్రీ అయితే కొంచెం అలవాటు పడ్డాను. మా ఆయన, మా వదిన, అలానే మా తోటికోటలు అందరు చేయడం చూశాను కదా కర్రీ. అమ్మ అయితే అసలు టమాటా అయితే గ్రేవీగా చేసిద్ది కొబ్బరి వేసేసి. మా ఆయన ఏమో కొబ్బరి అస్సలకే ఇష్టపడాడు. ఎప్పుడో ఒకసారి అనమాట మేము కొబ్బరి వేసేది. అందుకని చెప్పేసి తొందరగా కొబ్బరి అయితే యాడ్ చేయను. ఇంకా ఇప్పుడైతే టమాటా అన్నీ అయితే వేసుకొని మిక్స్ చేసేసుకోవాలండి బాగా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే వేసాను. నేను చెప్పేది ఏముందండి, మీ స్టైల్లో ఎలా చేస్తారో కామెంట్ చేయండి. మా ఆయన అయితే ఒకసారి అంటే మటన్ పొట్టేలు మాంసం అయితే తీసుకొస్తానన్నాడు. ఇంకా వాటితో అయితే బిర్యానీ చేద్దాం అనుకున్నా. ఈలోపు చిటితలకి ఇలా జరిగింది కదా, రేపు మేము ఇంట్లో ఎప్పుడైనా ఒకసారి చేయాలి. ఎందుకంటే ఆ బిర్యానీ బయట హోటల్లో తింటాం తప్ప ఓన్గా చేసుకొని లేదు. అది కాక బయట ఎక్కువ మసాలాలు వేస్తారు. తిన్నా కానీ ఊరికి కడుపులో మంట వస్తుంది కదా. ఇంట్లో ఒకసారి ట్రై చేయాలి ఆ బిర్యానీ. మీరు ఎలా చేస్తారో కానీ కొంచెం తెలుసుంటే కామెంట్ చేయండి. మేమైతే ఎప్పుడు ట్రై చేయలేదు. నేనైతే ఒకసారి కూడా చేయలేదు ఏ బిర్యానీ ఓన్గా. అయితే మా ఆయన చేయటమే కానీ నా చేతులు అలా బిర్యానీ చేస్తానని వీడియో కూడా తీయలేదన్నమాట. నేనైతే చదవనుకున్నప్పుడల్లా ఏదో ఒకటి అడ్డంకు వస్తూనే ఉంది. అదంటే మా ఇంట్లో ఎక్కువ చేపలు ఉంటాయండి. ఏమున్నా ఉండపోయినా కానీ చేపలు ఎక్కువ ఉంటాయి. మా ఆయన చేపలు ఎక్కువ తింటాడు. మనకి చేపలు అంటే అంత ఇంట్రెస్ట్ అయితే ఉండదన్నమాట. నేను అందుకే చేపలు ఎప్పుడైనా కానీ చాలా తక్కువగా తింటాను. మా ఆయన తీసుకొచ్చేది కూడా కొరమీను చేపలు అనమాట. కొరమీను చేపలు కేజీ ఎంతో ఉండిద్దండి మామూలుగా బయట మనం డబ్బులు పెట్టుకుంటే. కానీ నేనేందంటే అసలు నాకంటే తినబుద్ధి కాదు. నేను తినని చెప్పేసి తినను అంటాను. ఇంకా మా ఆయనకి వండి పెడితే మా ఆయన తింటాడు ఇంకా పులుసు అనేది. ఇంకా చూసారు కదా, గ్రేవీ అయితే రెడీ అయిపోయింది కర్రీలోకి. మామూలుగా ఇంటి పని అంతా అయిపోయింది. ఇంకా బయట కొంచెం ఫ్లోరింగ్ లాగాలండి ఇంటి ముందు. ఎందుకంటే వాన వచ్చిందంటే అంతా పోతే చీదరగా ఉంటుంది కదా. గట్ట సిమెంట్ ఉంది. ఎప్పుడో ఒకసారి ట్రై చేస్తాం. ఒకసారి మా ఇల్లంతా మీకు హోమ్ టూర్ అలా అయితే చేసి చూపిస్తాము. ఇల్లు ఎట్లా సర్దాము, ఎట్లా ఉంది ఏందని చెప్పేసి. సరేనా, తప్పకుండా చూసేయండి. ఇంకా మీకు పిన్ టు పిన్ అయితే చూపిస్తాను.
వ్లాగ్స్ అయితే లేట్ అవుతున్నాయి, ఎందుకంటే 2 డేస్ చిట్టితల్లి అసలు చేయి తీగలేదనమాట. దిగపోవటం వల్ల సండే తీయలేదు. అసలు ఫుల్ ఫీవర్ అండి, 2 డేస్ ఉందన్నమాట ఫీవర్ అనేది. సాటర్డే చేశారు చిట్టితల్లికి ఇంజెక్షన్. సాటర్డే సండే ఉదయం చేస్తే మధ్యాహ్నం కాడ నుంచి స్టార్ట్ అయిపోయింది జ్వరం. నిద్రపోయి లేచింది అనమాట ఏడ్చి. సాటర్డే సండే మండే ఇంకా అల్లాడిచి పెట్టింది మమ్మల్ని అయితే, నన్ను మా ఆయన అయితే. నా చిట్టితల్లి అమ్మ వాళ్ళ కాడ ఉన్నా పోయేది అనిపించింది. నా చిట్టితల్లిని అక్కడే ఉంచుతానండి, అమ్మ బాగా అలవాటు నాకన్నా. పాలు అయితే మాన్పించేసాను, ఇంకా అమ్మ కాడే ఉండిద్ది. అందుకని అమ్మ బాగా అలవాటు అనమాట మా అమ్మాయికి. అందుకే ఇప్పుడు చూసినా మా అమ్మ కాడే వదిలిపెడతా ఉంటాను. మా అమ్మ ఆడ పనికి పోతున్నా కానీ మా నాయనమ్మ కూడా ఉండిద్ది, ఏడవదండి. ఏడ్సే పని అయితే నా కాడే ఉంచుకుంటాను. అలానే ధనియా జీర పౌడర్ కూడా యాడ్ చేసేసుకున్నాము. ఇంక ఇదంతా మార్నింగ్ అనమాట. ఇంక ఇదంతా చేసిన తర్వాత చర్చికి అయితే వెళ్ళాలి. చర్చికి కూడా వెళ్ళాను, ఇక్కడే కదా. మళ్ళీ మధ్యలోనే వచ్చేసాను, ఎందుకంటే అమ్మగారికి బాలేదు కదా, ఏడుస్తూ ఉందన్నమాట. చేయి కూడా దిగలేదు. మా ఆయన అయితే అసలు ఏ పని చేయనివ్వట్లేదు అనమాట. ఇంకా ఇది అయిపోయింది అనుకో, ఈవినింగ్కి ఏం చేస్తానంటే మా ఇంట్లో స్పెషల్ నాకు బాగా నచ్చిన ఐటెం ఏంటంటే పొటాటో రైస్ అనమాట. పొటాటో రైస్ అంటే చాలా ఇష్టం అండి. డిన్నర్కి అయితే నేను సింపుల్గా పొటాటో రైస్ అయితే చేస్తాను. నేను ఎట్లా చేస్తాను అనేది మీకైతే చూపిస్తానండి. ముందైతే పొటాటోస్ అయితే కోసి పక్కన పెట్టేసుకుందాం. దేనికంటే నూనెలో వేపాలి కాబట్టి మనకి ఎక్కువ పొటాటోస్ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, కాదు సరిపడా ముక్కలు నంచుకోవడానికి ఉంటే సరిపోద్ది అనుకుంటే కొన్ని అనమాట, ఎవరికి నచ్చినట్టు అట్లా. నేనైతే మాకు యూట్యూబ్ ఛానల్ పెట్టకముందే మా ఆయన నాకు ఒక రీల్ చూపించాడు. అంటే యూట్యూబ్లోనే షార్ట్ వీడియో ఒకటి చూపించేశాడు. దాంట్లో మరింత ఆయిల్ పోసేసి బాగా ఫ్రై చేయాలన్నమాట. అడుగంటకుండా ఫ్రై చేశారు. మనం అంత ఆయిల్ ఎక్కడ పోస్తామండి, అంత ఆయిల్ పోసినా అది అడుగంటే దాంట్లోనే ఉండిద్ది అనమాట. అప్పటికి నేను చాలా పోసేసాను ఆయిల్, మరి తీసేటప్పుడు ఎడదేయాలేమో కానీ నాకు అంతే ఇదిగా ఉంది. ఆయిల్లో అనేవి ఎర్రగా వచ్చిందా ఫ్రై చేయాలి. ఇదేంటంటే పిల్లల లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే మనం పిల్లల్ని పంపించేటప్పుడు లంచ్ బాక్స్కి అన్నం పప్పు ఇప్పుడంతా ఓల్డ్ అయిపోయింది అనమాట. అందరు పొటాటో రైస్, ఎగ్ రైస్ అట్లా తీసుకెళ్తున్నారు ఇప్పుడు. అయితే నేను ఇలానే చూస్తూ లంచ్ బాక్స్లోకి వాళ్ళు ఇలా చేసుకున్నది ఆ వీడియో చూసి అప్పుడు స్టార్టింగ్లో చేశాను. ఫస్ట్ టైం చాలా బాగా కుదిరిందండి నాకైతే. అసలు టేస్ట్ అప్పుడు కూడా చాలా బాగుంది. అసలు ఏం మసాలా యాడ్ చేయకుండా అప్పుడు మేము పనికి వెళ్తూ ఉంటే అదే క్యారేజ్ పెట్టేసాను అనమాట. చేసి క్యారేజ్ పెట్టుకొని వెళ్ళాను. అంత బాగా కుదిరింది. పొటాటో రైస్ అయితే చాలా బాగా వచ్చేసింది. ఇది చేయడానికి ఇంట్లో చేసిన మసాలా కారం ఉంటుంది, దాంట్లో అన్ని పొడులు కలుస్తాయి కాబట్టి చాలా టేస్టీగా ఉండిద్ది అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అవసరం లేదండి దీంట్లోకి, స్మెల్ కోసం అంత బాగుండిద్ది. అయిపోయినా కానీ ఎలా చేయాలో చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. నేను చాలాసార్లు పెట్టాను, ఎందుకో మళ్ళీ తీయాలనిపించి తీస్తున్నానండి. మీరైతే ఎప్పుడన్నా ట్రై చేసి ఉంటే టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా ఇవి అయితే బాగా బ్రౌన్ కలర్ వచ్చినాక ఫ్రై చేసేసుకొని తీసి అయితే పక్కన పెట్టేసుకోవాలి. తీసి పక్కన పెట్టుకున్నాక దీంట్లో అయితే పల్లీలు యాడ్ చేసుకోవాలి. పల్లీలు, తిరగమాత గింజలు అంటే పిల్లలు అయితే ఇష్టంగా తింటారు, చాలా బాగుంటాయి రైస్లోకి. ఆయిల్ అయితే వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఎంత ఆయిల్ పోసి ఫ్రై చేస్తున్నా, అదే పొటాటో ఫ్రై చేస్తున్నా కానీ అడుగంటుంది. ఇదైతే ఏం కాదు. నేనైతే తాలింపు గింజలు కొన్ని వేసాను, ఎందుకంటే మా ఇంట్లో అంతగా ఎక్కువ ఇష్టపడ్డానమాట మా ఆయన. అందుకని చెప్పేసి అంటే కొన్ని యాడ్ చేసేసాను, పల్లీలైనా ఏ అయినా కానీ. ఇంకా దీంట్లో ఇంకా అసలు పెరుగు చట్నీ కానీ లేదా ఉల్లిపాయ వేడిగా ఉల్లిపాయ పెరుగు చట్నీ నంచుకొని తింటే ఇంకా బాగుంటుంది. కర్రీ అయినా చాలా బాగుంటుంది, తిన్నా ఇంకా బాగుంటుంది అనమాట, అంత టేస్టీగా ఉంటాయి. కరివేపాకు ఎత్తే మాత్రం మంచి స్మెల్ వస్తుంది. ఈలోపు అయితే వేడిగా రైస్ ఉంది కదా, దాన్ని అయితే ఆరబెట్టేసాను అనమాట ఫ్యాన్ కింద. ఆరబెట్టేసి ఇప్పుడు మొత్తం అయితే రైస్ అయితే కలుపుతున్నాను. చూసారు కదా, వేడిగా పొటాటో రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇదంతా కలిపేసేసుకొని సాల్ట్, పసుపు అలానే కారం మొత్తం అయితే యాడ్ చేసుకున్నా. చూసారా కలర్ చూసారా ఈ విధంగా వచ్చింది. లాస్ట్లో ఆపే ముందుగా ధనియా జీరా పౌడర్ యాడ్ చేసుకుంటే చాలు. కొత్తిమీర వేసుకొని పచ్చిలు మామూలుగా ఉల్లిపాయలు కట్ చేసుకొని చల్లటి వాతావరణానికి నైట్ వేడిగా తింటే టేస్ట్ అంత బాగుంటుందండి. మీరు ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి. అసలు టేస్ట్ మామూలుగా లేదు. నేనైతే ఆరబెడతాను ఎందుకంటే పిల్లలు ఉన్నారని. దీంట్లో ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకునేవాళ్ళు ఎవరి ఇష్టం వాళ్ళది అన్నట్టు అనమాట. పొటాటో రైస్ అయితే చాలా బాగా కుదిరిందండి నాకైతే.